సరే దాని తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినా అనవసరంగా కొట్టినారా నువ్వు ఇప్పుడు నేను నీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అగ్గిపెట్టే మచ్చ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఇది ఎంతవరకు నమ్ముతారు? అందరూ అవును అని అంటే మీరు కామెంట్లో అవును అని పెట్టండి. మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ని ఎందుకు వాళ్ళ అక్క డిస్టర్బ్ చేసి వాడి మీద డబ్బులు సంపాదిస్తుంది? వాడు మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే మెంటల్ హాస్పిటల్ ఉండాలి కదా, వాడు మెంటల్ తక్కువ అయ్యేంత వరకు. లేదు మా తమ్ముడిని నేను మెంటల్ హాస్పిటల్లో పెట్టాను, నా ఇంట్లోనే పెట్టుకుంటాను, వాడు నాకు కనవడకపోతే నేను చచ్చిపోయేంత బాధ అనిపిస్తుంది అని అక్క చెప్పింది అనుకో, మరి వాడిని ఇంట్లో పెట్టుకోవాలి కదా. దందా చేస్తుంది ఏంది అంటున్నా నేను. ఇప్పుడు నేను పిలిచినా నేను ₹1,00,000 ఇస్తా అంట, నాకు ₹1,00,000 వచ్చే కంటెంట్ నేను తీసుకుంటా, మరి ₹1,00,000 వచ్చే కంటెంట్ తీసుకుంటా అంటే ఆల్టర్నేట్ గా వీని ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి వాళ్ళ అక్కకి అర్థమవుతుంది కదా. మరి 10,000 ఇప్పుడు అందరు 4,000 3,000 2,000 ₹1,000 తీసుకుని వస్తే 10,000 తీసుకున్నావు. మరి నేను ఒక ప్రొడ్యూసర్, నాకు పైసలు వసూలు కావద్దా? నేను సానుభూతి చూపించడానికి నేను అంటే పైసలు నాకేమన్నా దేవుడు పైనుంచి ఒక మూట పడేస్తుండా? నాకేమైనా పుణ్యానికి వస్తున్నాయా వ్యూస్ ఏమన్నా? నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో 2 కెమెరామ్యాన్లు, 3 ఎడిటర్లు, 2 థంబ్నెయిల్స్ చేసేటోళ్ళు, వాళ్ళు బతకొద్దా? 2 యాంకర్లు, వేదాంత్, మన చందు, ఎవరు బతకొద్దా? వీళ్ళ షేర్స్ ఉన్నాయి ఇందులో. సో అక్కడ నేను అనేది ఏంటంటే, ఒకవేళ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అగ్గిపెట్ట మచ్చ అనుకో, ప్లీజ్ ఇప్పుడే ఈ రోజే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఖచ్చితంగా 1 year నుంచి 1.5 year లో ఆయనకు క్యూర్ అయ్యే మినిమం ఒక ఛాన్స్ అయితే వస్తుంది. లేదా ఆమె ఇంట్లోనే ఉంచుకుంటుందా అంటదా? ఏ యూట్యూబర్ అన్నా ఫోన్ చేసి ఆమె 20,000 అడుగుతుంది, 30,000 ఇస్తా అంటే వెళ్ళిపోతుంది కదా. 10,000కి బేరం చేసుకుని 10,000కి కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు 20,000 అంటే 20,000 ఓకే అన్నా కానీ వెళ్ళిపోవచ్చు కదా. మరి వాని మీద దందా చేయొద్దు. దందా చేస్తే నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావు చెప్పు. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క వాళ్ళ ఇష్టం, నా ఇష్టము, నా పైసలు, నా కంటెంట్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం. మనము ఇది సమాజంలో మనము వాళ్ళ ఇష్టము ఇట్లా కాదన్నా. ఇప్పుడు ఇలాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడొద్దు. మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మనకంటూ కొంచెము ఒక పెద్దరికం ఇచ్చిండ్రు పబ్లిక్, మనల్ని ఫాలో కొట్టి మనం ఏం చెప్పినా గానీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఒక అబద్ధం చెప్పినా కానీ గుడ్డిగా ఫాలో అవుతున్నారు. మనం ఒక రోడ్డు మీద ఒక అమ్మాయి పోతుంది, ఒక కుక్క ఆమె ఎంబడబడ్డది. వాళ్ళ ఇష్టం అని అనుకుంటానా? కుక్క ఇష్టం అంటానా? నేను వెళ్ళి ఆపుతాం కదా. సరే కుక్క ప్లేస్ లో ఒక మనిషి ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చున్నా, ఆమెను అబ్యూజ్ చేస్తుండో లేదా ఫిజికల్ టార్చర్ చేస్తుండో, పోయి ఆపమా? అరే వాని చేతిలో కత్తిని చంపేసాడేమో అని అనుకుంటామా? దూరం నుంచి రాయితోనన్నా కొట్టామా? అరే మనం క్వశ్చన్ చేసిన వాళ్ళమన్నా, మనం క్వశ్చన్ చేయాల్సిందే. లేదంటే జనాలు ఎవరు కూడా నార్మల్ గా బతకరు ఇక. అరే వాళ్ళ ఇష్టము అనేసి అంటే, ఇప్పుడు వాళ్ళ ఇష్టం అంటే ఇప్పుడు నా ఇష్టం, మరి నీకెందుకు అంటే నేను కొట్టినా నా ఇష్టం, నీకెందుకు అంటే నేను. సో నువ్వు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? నీకేం రైట్ ఉంది? జర్నలిస్ట్ నువ్వు జర్నలిస్ట్ కదా, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. నువ్వు జర్నలిస్ట్ కదా, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. కొట్టే రైట్ నాకు ఉన్నది. ఎట్లా, ఏ విధంగా? వాళ్ళకి దమ్ము ఉంటే పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి. కేసు ఎందుకు పెట్టలేదు? వాడు నన్ను తిట్టిండో, ఆగ్రేషన్ లో వచ్చింది, నేను నీకెందుకు చెప్పుకోవడతావా? నేను నీకెందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావు నీకు కొట్టే రైట్ ఉందా అనేసి. ఆబ్వియస్లీ లేదు. అంటే నేను 3 లక్షలు పెట్టి నేను చేస్తున్నాను, వీడు నన్ను తిట్టిండు కంటెంట్ లేకుంటే, అంటే వాడు తిట్టిండు, పైసలు ఇచ్చేసి అది మినిమం. అక్కడ ఇప్పుడు మినిమం, ఇప్పుడు నువ్వు రోడ్డు మీద బండి వేసుకొని పోతున్నావు, నీకు రాంగ్ రూట్ లోనో ఆపోజిట్ లోనో వచ్చిండు, నీకు సరిగ్గా కనవాలే, గుద్దేసినావు. గుద్దే రైట్ నీకు ఉందా అంటే అది యాక్సిడెంటల్లీ జరిగినటువంటిది సిచ్యువేషన్. అది ఇది కూడా యాక్సిడెంటల్లీ నేను తట్టుకోలేకపోయినా. జరిగిపోయింది, అయిపోయింది. రిగ్రెట్ ఫీల్ అవుతున్నా? రిగ్రెట్ ఫీల్ అయ్యి పిలిచినావా వాళ్ళ అక్కకి? ఇంకో విషయం చెప్తా, వాళ్ళ ఫోన్ పోయింది. దేవుని సాక్షిగా అది ఎవరి విషయంలో నాకు తెలియదు. ఫోన్ పోయింది కదా, పక్కా పోయిందన్నా. అంటే మీకు సంబంధించిన వ్యక్తుల ఫోన్ పోలే కావాలని వాళ్ళ అక్క. నేను దేవుని నమ్ముతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని మీద ఒట్టేయమంటావా, ఫ్యామిలీ మీద ఒట్టేయమంటావా? నేను వేయడానికి రెడీగా ఉన్నా. నేను గుడికి వెళ్ళి గుడిలో ఒట్టేయాలి డైరెక్ట్ అన్నా నేను వేస్తా. ఆ ఫోన్ పోవడం వాస్తవమే. అది ఆమె తీసుకుందా, మనోళ్ళు తీసుకున్నారా, బయట వాళ్ళు తీసుకున్నారా, కంటెస్టెంట్లు తీసుకున్నారా నాకు తెలియదు. ఆ లక్కకు పిలిచి ఆమె 2 చేతులలో చేసి నీ ఫోన్ పోయింది కదా, అది కూడా నేను ఇప్పిస్తా అని చెప్పిన. నీ పైసలు ఇస్తా, నువ్వు రాన్మోన్ ఛార్జీలు ఇస్తా, నీకు ఒక కొత్త సెకండ్ హ్యాండ్ ఇప్పిస్తా అని చెప్పిన. అది పాత ఫోన్, అది ₹12,000 ఫోను. నేను 6,000 7,000 పెట్టి నీకు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా ఇప్పించేస్తా. సేమ్ మోడల్ నీకు తగ్గదా, దానికంటే పెద్ద ఫ్యూచర్స్ ఉన్నది ఇప్పిస్తా అని చెప్పిన. ఆమెను కూల్ చేసిన. చూడమ్మా, నేను ఆ టైంలో నేను కొట్టొద్దు, కానీ నా పిల్లాన్ని తల్లిని అనేసరికి పిచ్చోళ్ళ మా అమ్మ ఇంత నేను అది సిచ్యువేషన్ ఆపడానికి మాత్రమే ఒక అగ్రెషన్ లో జరిగినటువంటిది. నేను చెప్తున్నా కదా ఇప్పుడు మీకు, నాకు ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. తల్లి నాన్న వాడికి ఏమని ఉంటే సరే, నేను నా తరపునే సారీ అనుకుందాము, చేస్తారా అని అడిగితే నువ్వు ఇట్లా కొట్టడం తప్పు అది అని అంటే, సరే మా అన్నయ్య అయిపోయి మాట్లాడుతున్నా కదా చెప్పు అనేసి అంటే,
సరే అన్న అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక సపరేట్ రూమ్ ఇచ్చేసి వాళ్ళని డిస్టర్బ్ కూడా చేయలేదు. లాస్ట్ రోజు ఆమెనే అగ్రెషన్ అయింది. దాని తర్వాత ఎవరేం కొట్టలేరు తిట్టలేరు. నేను కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యి నేను కూడా పోనీ తీగ లైట్ తీసుకో ఇక ఆ టైంలో అయిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టు కొని వాడిని డైలీ ఒక 6 వీడియోలు తీసుకుందాం అనుకున్నా. కానీ తీసుకుంది మాత్రం వాడిని డైలీ మార్నింగ్ 2 ఈవినింగ్ 2 అంతే. ఆ 2 అంటే ఒక్కొక్కటి 40 నిమిషాలు వచ్చింది బ్రో. దాంట్లో నాకు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3. ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేటర్ని, నాకు 8 నుంచి 10 నిమిషాల వీడియో, అందులో 3 పార్ట్లు వస్తున్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పెడతా. అందరు ఏమనుకుంటారు అంటే మొత్తం వీడియోలన్నీ అగ్గిపెట్ట మచ్చయ్యా ఉన్నాయని అనుకుంటారు. అది కాదు, కంటెంట్ దొరికిపోయింది కదా అనుకుంటా. ఇప్పుడు 40 నిమిషాలు ఉంటది, నాకు 6 పార్ట్లు వస్తుంది. మరి అర్థమవుతుందా? లేదంటే ఒక పార్ట్ కింద కన్వర్ట్ చేసి పెట్టొచ్చు, 30-40 నిమిషాలు ఉంటుంది. కానీ అట్లా కాదు, నాకు పార్ట్స్ నడవాలి. నా యూట్యూబ్ అనలిటిక్స్ అట్లా నడుస్తుంది. నేను 8 నుంచి 10-15 నిమిషాలే పెడతాను వీడియో, ఆ టైప్ లో నడుస్తుంది. ఓకే, సో సరే అయిపోయింది, రిగ్రెట్ ఫీల్ అయినారు, సో వాళ్ళకి సారీ కూడా చెప్పినారు, ఓకే ఇది ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అగ్గిపెట్ట మచ్చకి మీరు ఏమైనా చెప్పాలంటే, సో మన ఇంటర్వ్యూ చూస్తే అగ్గిపెట్ట మచ్చ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, సో వాళ్ళని అభిమానించే వ్యక్తులు ఉన్నా కూడా ఈ వీడియో చూస్తే నీ తరపు నుంచి అగ్గిపెట్ట మచ్చకి చెప్పాలంటే ఏం చెప్తాను? అగ్గిపెట్ట మచ్చకి నేనేం చెప్పాను ఆయనకు చెప్పినా, ఇప్పుడు ఇంకొక క్షణంలో మర్చిపోతాడు. వాళ్ళ అక్కకి చెప్తా, వాళ్ళ ఫ్యాన్స్ కి చెప్తా, చూసే వ్యూవర్స్ కి చెప్తా. ఒకవేళ అగ్గిపెట్ట మచ్చ మెంటల్ లోడ్ అయితే మెంటల్ హాస్పిటల్లో వేయాలి వాళ్ళ అక్క ఈ రోజే. వేసి ఇగో మెంటల్ హాస్పిటల్ వేసిన ఇప్పటి నుంచి మా అగ్గిపెట్ట మచ్చ యూట్యూబ్లోకి రాడు. వాడికి 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో అందులో ఉంటాడు. వాడు ఇన్ని రోజులు సంపాదించిన పైసలు ఏవైతే ఉన్నాయో అన్ని అక్కడ ఖర్చు పెడుతున్నాము అని చెప్పాలి. సో ఇంకోటి రెండోది లేదు అని అంటావా, వాడు మంచోడే, వాడు అంతా పర్ఫెక్ట్ గానే ఉండు అంటావా, మనకి పెళ్లి చేయండి. పెళ్లి చేస్తాం అనుకో పెళ్ళం వస్తుంది. వాడు సెక్షువల్ గా చాలా దాన్ని ఏమంటారు కరువులో ఉన్నాడు. వచ్చిన ప్రతి ఆడపిల్లని చాలా అబ్యూజింగ్ గా చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు 10,000 కాదన్న, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నువ్వు చేయవట్లా. వాడు డైరెక్ట్ చేసేది నువ్వు చెప్పి, నీకు ఆ స్క్రిప్ట్ చెప్పి ఇట్లా చెయ్యని చెప్పినా నువ్వు 1,00,000 ఇచ్చినా నువ్వు చెయ్యవు. అలాంటి రియాలిటీ చేసేస్తుండు. స్వాతి నాయుడు ప్రైవేట్ పార్ట్స్ ఒత్తేయడము, ఆడపిల్లల్ని ఒత్తేయడము, వాళ్ళ పార్ట్స్ మీద కామెంట్ చేయడము, అలాంటివి చేయమన్నమాట. సో లేదు నేను అగ్గిపెట్ట మచ్చని అక్కడ నేను మెంటల్ హాస్పిటల్ వేయనంటే నీ దగ్గర పెట్టుకో, యూట్యూబర్లకు అప్పచెప్పకు. అప్పచెప్తే నేను కొట్టిందేమో ఇంకొకటి చంపేస్తాడు. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా కాబట్టి నువ్వు నాకు క్వశ్చన్ చేస్తున్నావు. నాకు తెలుసు, నాకు లీగాలిటీ తెలుసు. ఇప్పుడు నాకు వాళ్ళు కేసు పెట్టరా, కేసు పెడితే ఎట్లా డిఫీట్ చేసుకోవాలి, నాకు అన్ని తెలుసు. కాబట్టి ఆ అగ్రెషన్ లో వచ్చినటువంటి సిచ్యువేషన్. వేరేడైతే చంపేస్తాడని అంటే నేను ఇప్పుడు నువ్వు ఏమన్నావు, నేను కొట్టాను అని అంటున్నావు నువ్వు, కానీ నేను కొట్టేటోడిని. నాకన్నా ఇంకొకటి ఉంటాడు కదా, సర్కాయిస్టుడు, వాడు కొట్టేటోడే ఉంటాడు కదా, ఇంకొకటి ఉంటాడు, వాడు చంపేటోడు ఉంటాడు కదా. సో యూట్యూబర్ల చేతికి మాత్రం అప్పచెప్పకు, తప్పు నీది. 10 రూపాయల వడ్డీకి ఆల్రెడీ నువ్వు తిప్పుతున్నావు అని చెప్పి అగ్గిపెట్ట మచ్చ చెప్పేసిండు. ఇప్పుడు వాడు మెంటల్ లోడ్ అయితే అట్లీస్ట్ టాబ్లెట్స్ వేయాలి కదా. నువ్వు టాబ్లెట్స్ నువ్వు మందు మీద పనిచేస్తాయా? వాడు 3 పూటలు మందు ఇస్తున్నావు, మందు మీద పనిచేస్తాయా? ఒక సినిమా ఉంటుంది బాలకృష్ణది, సినిమా పేరు గుర్తులేదు కానీ ఒక ఆయన పిచ్చి ఆయన ఉంటాడు అనమాట. వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఈయనకు టాబ్లెట్ లేకుండా చెత్త బుట్టలో పడేస్తుంది. కానీ బాలకృష్ణ ఏం చేస్తాడంటే ఆ చెత్త బుట్టలకి ఏం తీసి ఒక్కొక్క టాబ్లెట్ వేసుకుంటే కొన్ని రోజులకు నయం చేస్తాడు. వాళ్ళ భార్య అదే మెంటల్ అయిన భార్య షాక్ అవుతుంది. ఇట్లా మంచిగా అయినావు అనేసి అంటే ఈయన వచ్చి చెప్తాడు, బాలకృష్ణ వచ్చి చెప్తాడు, నువ్వు చెత్త బుట్టలో వేసినాయి, ఆయన కడుపులో వేసినా ఆయన మంచిగా అయ్యిండు అనేసి చెప్తాడు అనమాట. ఇప్పుడు ఈమె కూడా ఆయనకు వేయాల్సిన మెడిసిన్ చెత్త బుట్టలు వేసేస్తుంది, ఈయనకు మందు ఇస్తుంది, తాగి మంచిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.